హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవరా మూవీ ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. బట్ ఇంకా చూడని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. నిజానికి నేను కూడా మూవీ చాలా లేట్గా చూసాను. మా ఊర్లో ఒక థియేటర్లోనే మూవీ వేశారు అండ్ టికెట్స్ కూడా దొరకట్లేదు అండ్ అందుకే నాకు కొంచెం లేట్ అయింది. అండ్ అంతకంటే ముందు కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. చాలా మంది యూట్యూబ్లో రివ్యూస్ ఇస్తున్నారు ఈ మూవీ మీద. ఆ రివ్యూస్ అని విని మూవీకి వెళ్ళి చూశాక నాకు ఒకటి అనిపించింది. ఈ రివ్యూస్ చెప్పేవాళ్ళు వ్యూస్ కోసం, లైక్స్ కోసం లేదా సబ్స్క్రైబర్స్ కోసం ఇలా విచిత్రమైన రివ్యూస్ ఇస్తారా ఏంటి అనిపించింది. ఒకరంటారు అసలు స్టోరీ లేదు అంటారు, ఇంకొకరు అసలు స్క్రీన్ ప్లే దెబ్బేశాడు అంటారు, ఇంకొంతమంది టొమాటోస్ అసలు అనిరుద్ ఈ మూవీకి పెద్ద దరిద్రం అంటారు, ఇంకా లాస్ట్లో ఆ ఒక్క షాట్ పెట్టుకుని ఉంటే బాగుండేదని ఇంకొంతమంది అంటారు. అసలు ఏం కావాలో ఈ అన్నలకి అర్థం కాలే. బై ద వే, నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని అస్సలు కాదు, ప్యూర్ న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్ని. అసలు స్టోరీయే లేదంటారు. ఏం స్టోరీ కావాలి? గుండమ్మ కథ కావాలా లేదా పాతాళ భైరవి కథ కావాలన్నా? కథ లేకుండానే మూవీ తీసారా? లేదు కదా. మనం రివ్యూస్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా రివ్యూస్ చెప్పాలి. తీసిన మూవీని కించపరుస్తూ మాట్లాడకూడదు. ఆడియన్స్ మైండ్ కి నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదు కదా. రివ్యూ అంటే మూవీ హిట్ ఆర్ ఫట్ అని చెప్పడం కాదు, మూవీ డీటెయిల్ ని ఎక్స్ప్లోర్ చేయడం. తర్వాత ఆడియన్స్ చెప్తారు హిట్ ఆర్ ఫట్ అని. సరే, రొటీన్ స్టోరీ అన్నారు. ఈ స్టోరీ ఎక్కడన్నా విన్నారా లేదా మూవీలో చూసారా? లేదు కదా. సరే అది వదిలే. పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ మూవీ చూసారు కదా, అందులో ఉండే స్టోరీ ఏంటి? అది ఎంత హిట్ అయింది? కొంతమంది ఏమో మరో ఆచార్య అంటారు. ఒప్పుకుంటా, ఆచార్య బాగలేదు. మూవీ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చెప్తాడు బాగలేదు అని. బట్ మంచి మూవీని కూడా డౌన్ చేస్తే ఎలా? సరే ఓకే, నా సైడ్ రివ్యూ చెప్తున్నా. మూవీ స్టోరీ డీసెంట్గా ఉంది. మారుమూల అడవిలో ఉన్న 4 ఊర్ల మధ్య జరిగే జగడం మీద కథ అంతా తిరుగుతుంది. ఈ మూవీ 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఈ మూవీలో చాలా మంది విలన్స్ మాఫియా అండ్ గ్యాంగ్ వార్స్ తో స్టోరీ డిజైన్ చేసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ మూవీలో అక్రమం ఆయుధాలు సరఫరా జరుగుతూ ఉంటుంది. ఆయుధాలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరి చేతిలోకి వెళ్తున్నాయి అనేది ఈ మూవీలో చూపించలేదు. జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయిన పార్ట్ 1 లో దేవరా అండ్ వర బలం ఏంటి, బలగం ఏంటి అండ్ ఆ ఊర్లో అసలు ఎక్కడి నుండి కథ మొదలైంది అనే దాన్ని ఆడియన్స్ కి చూపించారు. పార్ట్ 2 లో ఆల్మోస్ట్ ఈ విలన్స్ ఎవరో, ఈ వెపన్స్ అన్ని ఎవరి చేతికి వెళ్తున్నాయో అనే దాని మీద కాన్సెప్ట్ అంతా ఉంటుండొచ్చు. అసలు దేవర ఎవరు, వర ఎవరు అండ్ భైరవ ఎవరు ఏం తెలియకుండా, వాళ్ళ బలం అండ్ వాళ్ళ వీక్నెస్ అండ్ వాళ్ళ ఎమోషన్స్ ఏంటో తెలియకుండా మూవీ స్టార్టింగ్ హై నుంచి స్టార్ట్ చేస్తే ఏం ఉండదు. అంతా పార్ట్ 1 లోనే చూపించారు. పార్ట్ 2 లో ఇంకేముంది అన్న కొన్ని రివ్యూస్ కి నేను చెప్పేది ఏంటంటే, ఇంకా మూవీలో చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్ లేదు. అసలు స్టార్టింగ్ లో ఆ పోలీస్ ఆఫీసర్ గా యాక్ట్ చేసిన అజయ్ ఎందుకు ఆ ఊరికి వచ్చాడు అండ్ సముద్రంలో చూసిన శవాలు ఎవరివి, వాళ్ళని చంపింది ఎవరు అండ్ చాలా రహస్యంగా దాస్తున్న స్టోరీని ప్రకాష్ రాజ్ అలా సింపుల్ గా అడగగానే ఎందుకు చెప్తున్నాడు అండ్ వరా దేవరాని నిజంగా చంపాడా అండ్ మనం చూసిన ఫైటే కాకుండా దాని తర్వాత ఇంకేమైనా జరిగిందా, అలా చెప్పుకుంటే పోతే చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ పార్ట్ 2లోనే ఉంటుంది. కానీ కొంతమంది ఇంకా పార్ట్ 2లో చూపించడానికి ఏముంది అంటూనే ఉన్నారు. అసలు నెగిటివ్ రివ్యూస్ చెప్పడానికి అసలు వీళ్ళకి థాట్స్ ఎలా వస్తాయో అర్థం కాదు. నాకు ఒక డౌట్ వస్తుంది అప్పుడప్పుడు, నెగిటివ్ రివ్యూ చెప్పడానికి ఎవరైనా ఏమైనా డబ్బులు ఇస్తున్నారా అంటారా? జస్ట్ డౌట్ అంతే. సరే పోన్లే, మంచి మూవీస్ అప్పుడే హిట్ చేయాలి, తర్వాత కల్ట్ క్లాసిక్ అని చెప్పకూడదు. సో మూవీ చూడండి, చాలా బాగుంటుంది. రివ్యూస్ చూసి మూవీని అంచనా వేయకుండా ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్, సైనింగ్ ఆఫ్.